నీ కృపకు పాత్రులకు వారు ధన్యులు, వారు నిరంతరము నీ యందు ఆనందిస్తారన్నావు. కనుక నీ కృప మా అందరికీ దయచేయండి. మా అందరి మన ఉన్నతాలు తెరవండి, మా అందరి ఆత్మజ్యోతులు వెలిగించండి. నీ దివ్య దర్శనాన్ని పొందుకొని ఎప్పుడు కూడా నిత్య సంతోషంతో జీవించినట్లు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని నీ దివ్య పాదాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు మీకు అందరికీ శుభం కలుగును గాక. ఆయన కృపాసను బట్టి మీరు, మీ తరాలు, మీరు, మీ వంశాలు ఎప్పుడు కూడా క్షేమ మహిమ ప్రభువులతో నిలబడి దినదినము ప్రభుత్వాన్ని పొందురుగాక. ఆమేన్. జీవముగల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను. దేవుడి స్తోత్రాలండి. మనము దేవుని నమ్ముకున్న తర్వాత ఈ బైబిల్ మనం చదువుతున్న సమయంలో మరి వాక్యం మనం వినుట వల్ల విశ్వాసము వర్ధిల్లును అని చెప్పాడు దేవుడు. కనుక మనం క్రమక్రమంగా ఈ మాటలు వింటుంటే మనకి చాలా ఆశ్చర్యం పెరుగుతుంది. ఇంత దగ్గరగా ఉన్నావా? ఎంత దగ్గరగా చెప్పాలి? నాలోనే దాక్కున్నావా? ఎక్కడ దాక్కున్నావు? నాలోనే దాక్కున్నావా? నిత్యము నా ఎంక చూస్తున్నావా? రుచి చూచి ఎరిగి తిని యెహోవే ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవే ఉత్తముడనియు. చేత క్రమక్రమంగా ఆయనతో సవాసం ఎంత ఆనందాన్ని కలిగిస్తుంటే మరి బైబిల్లో ఉన్న పెద్దలందరూ కూడా, గనులందరూ కూడా వారి మీద వారి నమ్మకం పెట్టుకోలేదు. కేవలము దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళు కేవలము భారం యావత్తు దేవుడి మీద పెట్టుకున్నారు. అందుకే దావీదు కీర్తనలో ఓ చోట దావీదు అంటాడు, 121 అధ్యాయం, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చునని యెహోవా వలననే నాకు సహాయము కలుగును. వస్తానండి. ఇక్కడ దావీదు మహారాజు అంటాడు, నేను కొండల తట్టు కళ్ళెత్తులని చెప్పు ఓడిపోయాను. నాలో ఎటువంటి ఆనందం లేదు. ఎప్పుడైతే నేను దేవుని వైపు చూశానో, ఎప్పుడైతే దేవుని ఆశ్రయించానో, ఎప్పుడైతే దేవునికి నా జీవితాన్ని సమర్పించుకున్నానో, అప్పటి నుంచి నాకు విజయం. అంచేత మనం చాలా జాగ్రత్త చూసినప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకుంటాం. ఏయో చిన్న చిన్న కార్యాలు అవుతాయి. అయ్యి దేవా, ఓ దేవా, ఓ దేవా, ఓ దేవా అని చాలా అదే రకంగా ఆయాసంగా, మరి ఆస్మా ఉంటుంది కదండి, ఆస్మా ఉన్నట్లుగా యాక్షన్ చేస్తాం. కానీ తీరా ఏదైనా ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు అంతే, మాకెవరు సహకారం చేయట్లేదు, మమ్మల్ని ఎవరు ప్రేమించట్లేదు, మమ్మల్ని ఎవరు చేర్చుకుంటలేదు, మా మాట ఎవరు వింటలేదు, మాకెవరు తోడుగా లేరు, మాకెవరున్నారమ్మా తోడుగానా అనే పదాన్ని నువ్వు వాడినప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వాసువు కావు, దేవుడికి నీకు సంబంధము లేదు. ఇక్కడ దేవుడు ఒకే మాట చెప్పాడు. బైబిల్ పట్టుకున్న తర్వాత నా మీద ఆనుకున్న వాళ్ళు ఏమవుతారని చెప్పాడు? గొప్ప వాళ్ళు అవుతారని చెప్పాడు. నువ్వు బైబిల్ పట్టుకుని మా ఆయన మంచివాడు కాదు, మా అబ్బాయి మంచివాడు కాదు, మా అత్తగారు మంచిది కాదు, మా తోడు కూడా మంచిది కాదు, ఈ సొల్లి కవులు చెప్తున్నప్పుడు నీవు దేవుని దగ్గర నుంచి ఏమాత్రం కూడా ఆశీర్వాదం పొందలేవు. నీవు ముందు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడిని ఒక మాట అడగాలి, నీకు లోబడే శక్తి దయచేయి.
మీలో చాలామంది దేవుణ్ణి నమ్మలేదు. దేవుణ్ణి నమ్మితే శక్తి వస్తుంది. దేవుణ్ణి నమ్మితే ప్రభావం గల వాళ్ళుగా ఉంటారు. దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళు ఈ లోకంలో వాళ్ళని ఎవరు కూడా జయించలేరు. నిస్పృహ, నిరాశ, దుఃఖము వాళ్ళ దరిదాపులకు కూడా రాదు. వాళ్ళ దరిదాపులకు కూడా రాదు. ఎప్పుడు కూడా మరి చూస్తుంటే మరి శుభ్రంగా మన పిల్లలు పాలు తాగిన తర్వాత ఎలా కేరింతలు కొడతారు. ఈ యొక్క దేవుని మీద ఆనుకున్న వాళ్ళు అలా జీవితంలో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అంటే మనం బైబిల్లో చూసినప్పుడు మనకి రాహేలు గారికి 2 కొడుకులు పుట్టారు. ఒక కొడుకు యేసు, చిన్నోడు వాడు. అయితే అద్భుతంగా చిన్నప్పటి నుంచి తల్లిగారు చనిపోయింది కదా. చనిపోయిన తర్వాత లేయి పెంచింది. యాకోబు గారు చాలా అప్పటికే మారు మనసు పొందారు. అప్పటికే చాలా భక్తులుగా మారారు. పిల్లలందరూ కూడా కుటుంబం కట్టబడింది. కట్టబడిన తర్వాత యాకోబు గారు నిత్యము భక్తి ప్రపన్నత కోసం చెప్తూ ఉండేవాడు. ఎలా భక్తులుగా ఉండాలి, ఎలా నీతిమంతులుగా ఉండాలి, తన జీవితాన్ని సాక్ష్యం చెప్తూ ఉండేవాడు. మనకి బైబిల్లో కూడా అపొస్తలుడు పౌలు గారు అలాగే సాక్ష్యం చెప్తూ వచ్చారు. జీవితాన్ని సాక్ష్యంగా చెప్పాడు ఆయన. నేను ఇలా చేశాను, మోసంగా జీవించాను, దగాకోరిగా జీవించాను, ఇలాగ నా జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాను, నా జీవితంలో పిల్లలకి బతుకులు ఇలాగ అయిపోయినాయి, నేను దేవుణ్ణి మోసం చేశాను. అందుకు మన బ్రతుకు దినాల్లో దేవుణ్ణి మోసం చేయకూడదు అనే విషయాన్ని కొంచెం చిన్నప్పటి నుంచి యేసోబు గారు భక్తిగా ఉండేవారు. ఆయనకేదో అంగీ తొడిగించారు, ఆయనకేదో ఇలాంటి విద్యలు నేర్పుతూ ఉండేవారు. ఆయన లేదో ఒక పవర్ ఉందనుకునేవారు. తత్మవల్ అంతసేపు మరి ఆడుకుంటాం, వాళ్ళ గొడవల పట్టడం ఇది జరుగుతూ ఉండి, అది యేసోబు గారు యాకోబుతో చెప్పాడని వాళ్ళు గొడవ పడుతూ ఉండేవారు. అలా కొద్ది కాలం పోయిన తర్వాత ఆయనకు ఒక కళ రావటం. కళ వచ్చాడు, మీకు అందరికీ తెలుసు. ఆ కళ తండ్రితో చెప్పినప్పుడు తండ్రి చెప్పాడు, నాయనా నువ్వు గొప్పవాడు కాబోతున్నావు అని. అనేటప్పటికి వాళ్ళందరికీ కూడా మీకు అందరూ తెలుసు, మరి మొక్కాలు నిలబడిపోతూ ఉంటే ఇందాక కూడా ఒక సందర్భంలో మాట్లాడాను. నేను వారు ఎలా ఆశ్రదించబడలేదో అని చెప్పాను. నేను వాళ్ళ అక్కగారు ఆశ్రదించబడ్డారు, చెల్లి గారు ఎందుకు ఆశ్రదించబడలేదు అనే వాక్యాన్ని నేను మాట్లాడినప్పుడు చెల్లి గారు వీక్ అయిపోయారు. అదే విషయాన్ని అక్కతో అన్నారంట. నేనంటే అంకుల్ గారికి ఇష్టం లేదు, కానీ తన జీవితంలో పాడైపోయింది. అక్కేమో బాగుపడింది, ఒకే దేవుడు. చెల్లు పాడైపోయింది. చెల్లు పాడైపోవడం కారణం ఏంటి చెప్పాను. అందుకు చెల్లెలు అన్నట్టు అక్కతో అంకుల్ గారికి నేనంటే ఇష్టం ఉండదు. అలాగే ఇప్పుడు యేసోబు గురించి యాకోబు చెప్పినప్పుడు వాళ్ళందరికీ ఈర్ష్య వచ్చేసింది. మీకు అందరికీ తెలుసు, యేసోబుని గోతులు వేశారు. యేసోబుని గోతులు వేసిన తర్వాత తన ఇది అమ్మారు అతన్ని. అతను ఏదో ఆశ్చర్యకరంగా మరి ఆ యొక్క వ్యాపారస్తులు కొనుక్కున్నారు. వ్యాపారస్తులు కొనుక్కున్న తర్వాత యేసోబులో ఉన్న గొప్పదనం ఏంటంటే నీతిమంతుడిగా ఉంటాడు. మనకు అప్పుడప్పుడు కంప్లైంట్లు ఉంటాయి. మన ఇళ్ళలో పనిచేసే వాళ్ళు అజాగ్రత్తగా ఉంటే సామాను తీసుకెళ్ళిపోవడం, తినుబండాలు ఉంటే పట్టుకుపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదివరకు మన సన్నిధిలో కూడా అలా జరిగాయి. ఇప్పుడు లేదు, తగ్గించాల వరకు. అయితే దేవుడి స్తోత్రాలండి. ఈ యొక్క యేసోబుకు ఉన్న గుణం ఏంటంటే నీతిమంతుడిగా ఉంటాడు. తను ఎవరైనా చూస్తున్నారా, తను ఎవరు చూడలేదా అనే ఆలోచన యేసోబుకు ఉండదు. యేసోబు నీతిమంతుడిగా ఉండేవాడు. అలా ఉండగా వాళ్ళు ఏదో అమ్ముకున్నారు. పొతిఫర్ కొనుక్కున్నాడు. పొతిఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పొతిఫర్ ఒక మాట అన్నాడు, యేసోబు నా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆస్వాదించబడ్డాను. అయితే యేసోబు అక్కడ ఒక పెను ప్రమాదం ఎదురైంది.
యేసోపుని భయంకరంగా కొట్టి నిరవధికంగా జైల్లో పడేస్తారు. జైలు నుంచి బయటకు రావడం కానీ ఇక విడుదల జరగడం కానీ జరగదు. అంత భయంకర జీవితంలోకి వెళ్ళిపోయాడు యేసోపు. యేసోపు ఎంతో కొంత భక్తుడు. అంటే భక్తి అంటే సాధారణంగా మనం బొట్లు తీసేయడం, గాలి తీసేయటం, ఇలాంటి ఏవో కాన్సెప్ట్స్ ఉంటాయి. కానీ భక్తికి నీతి మూలం. యేసోపు జైలుకి వెళ్ళిన తర్వాత జైలు అధికారి ఏం చేశాడు తెలుసా అండి? జైలు యొక్క గుమ్మాలు తెరిచేశాడు. అందరూ భక్తులుగా మారిపోయారు. అందరూ భక్తులుగా మారిపోయారు. జైల్లో ఉండేవాళ్ళు మీరు అప్పుడప్పుడు సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు, ఎటువంటి భయంకర స్థితిలో ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ యేసోపు చాలా భక్తులుగా మారిపోయాడు. యేసోపుతో పాటు వాళ్ళందరూ కూడా భక్తులుగా మారారు. ఒక రోజున ఒక విచిత్రమైన సంగ్రహం జరిగింది. అదేంటంటే రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కలభావాన్ని ఇప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని రాజుగారి దగ్గర 400 మంది సిద్ధాంతులు ఉన్నారండి. 400 మంది సిద్ధాంతులు పిలిచాడు ఆయన. అయ్యా, నా కలభావాన్ని చెప్పండి. చెప్పకపోతే ఇంకో ప్రమాణం చెప్పాడు, మిమ్మల్ని అందరూ చంపేస్తాను. నేను ఎన్నాళ్ళ నుంచి మిమ్మల్ని పోషిస్తున్నాను, ఎన్నో రకాలుగా మిమ్మల్ని పోషిస్తున్నాను. కానీ ఇప్పుడు మీరు ఈ రహస్యాన్ని బయలుపరచిన పక్షంలో నేను మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తానని చెప్పాడు. దేవుడి స్తోత్రాలు. అలా కింద మీద పడుతూ ఉండగా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. సిద్ధాంతులకు అందరికీ కూడా రాజుగారు 3 దినాలు టైం ఇచ్చాడు. 3 దినాల లోపల మీరు ఈ కలభావం చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని అందరూ చంపేస్తానని చెప్పి సభలో నిలిపాడు. రాజుగారు పోయినాకి వెళ్ళినప్పుడు ఆ యొక్క రాజుగారి యొక్క భోజనశాలలో, పానశాలలో ఒక వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, రాజుగారు మన జైల్లో ఒక కుర్రోడు ఉన్నాడు, యూదుల కుర్రోడు. అతనికి దేవదూతల ఆత్మ ఉంది, అతను బయలుపరుస్తాడు. వాళ్ళతో తీసుకురండి రా అన్నారు. ఎలా ఉన్నాడు? ఒక నిక్కరు, ఓ గల షర్టు, బెదిరిగడ్డం, ఎప్పుడు ఆరిపోయిన తల, చిక్కిలి మొక్కంతో బయటకు వచ్చాడు. రాజుగారు అన్నాడు, అర్జెంటుగా వాడికి క్షవరం చేయించండి, వాడికి కొంచెం స్నానం చేయించండి అని చూడలేకపోతున్నాం అన్నాడు. మొత్తానికి యేసు వారికి చక్కగా క్షవరం చేయించి స్నానం చేయించి రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. రాజుగారు అడిగాడు, ఈ కలభావం నువ్వు చెప్తావా? చెప్తానండి. మీకు వచ్చిన కళ ఇది. 7 బలిసిన ఎద్దులు, ఆవులు. ఈ బలిసిన ఆవులను బక్క ఆవులు తినేస్తున్నాయి. ఒకటో కళ. రెండో కళ ఏంటంటే దుబ్బేసిన ఇళ్ళు ఉన్నాయి, పీల ఇళ్ళు వచ్చి దుబ్బేసిన ఇళ్ళు తినేస్తున్నాయి. రాజుగారు అన్నాడు, కరెక్ట్ అన్నాడు. అంతే. రాజుగారు వెంటనే అడిగాడు, దీని బాంబు ఏంటి నాయన? కళ వచ్చిన కాడి నుంచి నాకేంటో ఆందోళనగా ఉంది, చాలా కంగారుగా ఉంది, ఈ కలభావం చెప్పిన ఆయన అని అడిగాడు. ఏమీ లేదండి, ఇప్పుడు చాలా సమృద్ధిగా ఉన్నారు మీరు, అన్ని విషయంలో మీరు ఆస్వాదించబడి ఉన్నారు. కానీ కొన్ని దినాలు పోయిన తర్వాత ప్రపంచం అంతా కరువు వస్తుంది. ఆ కరువులో మొత్తం తినేయబడుతుంది, ఏముండదు అని చెప్పి రాజుగారు చెప్పాడు. రాజుగారు అన్నారు, ఈ భావాలన్నీ కూడా నాకు అర్థం కావట్లేదు. యేసోబు నేను చూసిన తర్వాత నమ్మకం కుదిరింది కాబట్టి నీవు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఈ కరువు దినాలు నేను ఎలా దట్టాలి చెప్పాలి నువ్వు. యేసోబు గారు ఏ డిజైన్స్ తయారు చేసే ఇంజనీరు. రాజుగారికి అర్థం కాలేదు. రాజుగారికి అర్థం కాకపోతే రాజుగారు ఒక మాట అన్నాడు, అయ్యా నాకు అర్థం కావట్లేదు,
ఇక్కడి నుంచి నీవే ఆ కార్యక్రమాన్ని జరిపించమని అతను ఎన్నుకున్నాడు. ఎన్నుకుని ఏం చేశాడు? 41 అధ్యాయం 41 వచ్చింది చూద్దాం. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతిని ఉన్న ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి. ఇప్పుడు దేవుడి స్తోత్రాలండి. ఈ యోసేపు గొప్పవాడు అనే విషయాన్ని చిన్నతనంలో చెప్పాడు దేవుడు. కానీ అనేక మంది యోసేపుని ఆటంకపరిచారు. అనేక రకాలైన ఇబ్బందులు యోసేపుకి ఎదురైనవి. యోసేపు అనేక రకాలుగా శోధించబడ్డాడు. నిరీక్షణ లేని జీవితంలో గెలిపాడు. పొతిఫర్ ఇంటికాడ అక్రమంగా కేసు బనాయించబడి జైలు పాలైపోయాడు. అనేక రకాలైన ఇబ్బందులు. అన్నదమ్ములు అతను అమ్మేసుకున్నారు. తల్లిపోయింది, తండ్రి కూడా దూరం అయిపోయాడు. కానీ యేసోబులో సడలని భక్తి. ఆయన ఎవరిని అడగట్లేదు, లేకపోతే ఏదైనా దేవాలయంలోకి వెళ్ళట్లేదు, లేకపోతే ఇంకా ఏదో సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయట్లేదు. అతను మనస్సులోనే ప్రార్థన చేసుకున్నాడు. తండ్రి, నాకు ఎంత కష్టం ఎదురైనా, నాకు ఎంత దుఃఖం ఎదురైనా నేను నీతిని తప్పకూడదు. నాకెన్ని పరిశుద్ధులు రాని నేను నీతిని తప్పకూడదు. దానికి అక్కడ సన్నిధి లేదు, అక్కడ ఇలాగ ఆన్లైన్ లేదు, లేకపోతే అన్నయ్య గారు లేరు, లేకపోతే ఎవరో ప్రార్థన చేసేవాళ్ళు లేరు. చాలా కాలం నుంచి ప్రార్థన చేయట్లేదు వాళ్ళు. యేసోవు యొక్క అంతరాత్మలో చేస్తున్నాడు ఈ ప్రార్థన. నేను నీతిని తప్పకూడదు అనే దానికి మీకు వాళ్ళు వ్యాపారస్తుల దగ్గర చెప్పారు. వాళ్ళు ఇతను నీతిమంతుడని వాళ్ళే చెప్పారు. పొతిఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత పొతిఫర్ చెప్పాడు, ఇతను మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇల్లు ఆశ్రయించబడింది. జైల్లోకి వెళ్ళిన తర్వాత జైలు అధికారి చెప్పాడు, ఇతను జైల్లోకి వచ్చిన తర్వాత అందరూ పరిశుద్ధులుగా మారారు. ఐగుప్తు రాజు చెప్తున్నాడు, యోసేపు మా రాజ్యంలోకి వచ్చిన తర్వాత మా రాజ్యము దీవించబడింది. అంచేత మీరు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మీరు ఎవరి వైపు, దేని వైపు మీరు చూస్తున్నారు? ఓడిపోవడం గల కారణం యేసేపుకు వచ్చినాయి, కానీ ఓటమిని జయించాడు. భయంకర ఓటాన్ని జయించాడు. దానికి కారణం ఏంటంటే ఎంత కష్టము, ఎంత వేదన, ఎంత దుఃఖం అతనికి ఎదురైనా నీతిని తప్పలేదు. దేవాదేవుడు చెప్తున్నాడు, ఇతను నీతిమంతుడు కాబట్టి అనేక వాటి మీద ఇతన్ని గణపరుస్తూ ఉన్నాం. అంటే మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, ఏంటోనండి, ఏది పట్టుకుంటే అది ఇరిగిపోతుందండి, ఏది పట్టుకుంటే అది పడిపోతుందండి, ఏది పట్టుకుంటే మాకు కుదిరలేదండి, మీరు ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ పెట్టారండి, ఆన్లైన్కి వచ్చామండి, అయినా కానీ కుదిరలేదండి, మీరు అలాగే చెప్తున్నారండి, మేము ఉపవాసాలంటే ఉపవాసంలో కూడా ఉన్నామండి, మాకు కుదిరలేదు. నువ్వు కొండల తట్టు చూస్తావు, నువ్వు చూసేది కొండల వైపు. ఎవరి సహకారం అన్నా కావాలి నీకు. ఇప్పుడు మనకు కొన్న పాదులు పాగుతూ ఉంటాయి, ఆ పాదులకు ఏదో ఒక తావి కావాలి, పోల్స్ కావాలి. అలాగే నీ జీవితంలో నీకు ఎవరొకరు తోడు కావాలి. దావీదు చెప్తున్నాడు, ఎవరు తోడు వల్ల, ఎవరు ఆసరా వల్ల నీవు ఆశ్రయించబడవు, నువ్వు జీవితాన్ని చూడలేవు. అందుకే ఒకసారి అది దావీదు కీర్తన 121 అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. నీ మనస్సులో మాట ఉంటే
నీ హృదయంలో గనక మాట ఉంటే నేను దేవుడి బిడ్డని, పాపం చేయకూడదు, వాడి పాయింట్. రెండో పాయింట్, దేవుడు కనుక ఉంటే ఎంతమంది ఎన్ని చేసినా నా తల మీద ఇంటుకు ఓడదు. ఈ 2 పాయింట్లు ఏ క్రైస్తవుడి దగ్గర లేవో ఆ క్రైస్తవుడు పొద్దుత్మాను నాకు వాళ్ళు సహకారం చేయలేదండి, అయినా కానీ నేను అన్నగారు మాయ మాటలు నమ్మి 7 ప్రార్థనలకు వెళ్ళానండి, సుఖం లేదండి. అంచేత మన జీవితంలో దావీదు గారు చెప్తున్నాడు, మీరు కొండల తట్టు చూసినంతసేపు, మనుషుల వైపు మీ చేతులు సాపినం చేపు, మనుషుల మీరు ఆశ్రయించడం చేపు, మనుషుల మీద ఆధారపడడం చేపు ఏముండదు మీకు. ఏ రోజునైతే గొప్ప దేవుని మీద ఆనుకుంటారు, నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు, నాలో ఏ శక్తి లేదు, నాలో ఏ బలం లేదు, దీనులై వినయం కలిగి దేవుని స్తుతిస్తూ ఉంటారు, వాళ్ళ పక్షాన్ని నిల్చుంటాడు దేవుడు, వాళ్ళకి సహకారిగా ఉంటాడట. వాళ్ళు ఎలా గొప్పవాళ్ళు చేయాలి, వాళ్ళు ఎలా బలవంతులు చేయాలి, వాళ్ళు ఎలా ఆశ్రయించాలో ఆయన ప్లాన్ వేసుకుంటాడు. అంచేత మనకి రాజుగారికి కళ చూపించాడు, కలభావం ఎవరికీ తెలియట్లేదు, ఒక్క యేసుకు ఒక్కడికి తెలుసు. ఆ ఒక్క చిన్న కలభావం చేత అనేక రాజ్యాలకి నాయకుడిగా మారాడు, కరువు దినాలు తప్పించగలిగాడు, అన్నదమ్ములు కాపాడగలిగాడు. ఇక్కడ ఎస్తేరు క్షమాన్ని ప్రార్థన చేసుకుని, తండ్రి మేము అపరాధం చేస్తున్నాం, ఆయన ఇంత ప్రార్థన చేస్తున్నాను నాకేంటి, ఇలా ప్రార్థన చేస్తున్నాను నాకేంటి, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను నాకేంటి, అయ్యో 4 నైట్ ప్రార్థనకి వెళ్తున్నాను నాకేంటి అనే ప్రార్థన ఆవిడ దగ్గర లేదు. ఒకే ఒక ప్రార్థన ఉంది, ఆ ప్రార్థన ఏంటంటే క్షమ. తండ్రి, మా పితరులు ఏం చేశారు తెలుసా, నిన్ను స్తుతించలేకపోయారు, మా పితరులను ఆరాధించలేకపోయారు, మా పితరులను గణపరచలేకపోయారు, అందుకే శాపగ్రస్తులుగా మారారు. ఇప్పుడు నా మీద శాపం తప్పించమని అడగట్లేదు, క్షమించయ్యా, మా పితరులు చేసిన తప్పులు అయ్యే, స్తుతించలేకపోయారు, నిన్ను ఆరాధించలేకపోయారు, నిన్ను గణపరచలేకపోయారు అని ఎస్తేరు ఒక్కటే ప్రార్థన చేస్తుండగా దేవుడు ఎస్తేరు మీద జాలి చూపించాడు. ఎస్తేరుకి సహకారంగా తన ముఖాన్ని చూడగానే ఎలా ఉందంటండి, దేవదూతల ముఖంలో ఉందట. 399 మంది పిల్లలు వెళ్ళారు, 16 జట్లు, 36 ముక్కులు. ఈ లోపల హెగ్డే దగ్గరికి వెళ్ళి ఏమండి రాజుగారికి కొంచెం చెప్పండి, ఏమండి రాణిగారు ఎలక్ట్రికల్ రాసుకుంటే బాగుంటుందా, దాని పేరు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇంకోటి ఉన్నది కదా, అది రాసుకుంటే బాగుంటుందా. ఇప్పుడు మా మనవరాలు అయ్యో రంగులు రాసుకుంటుందండి, రకరకాల రంగులు రాసుకుంటుంది. ఈ మా ప్రసాద్ గారు వచ్చి మా చిన్నపిల్లని అడిగాడు, నువ్వు రాసుకోవంటే చిన్నపిల్లని అడిగాడు, నాకెందుకు రంగులు అంది. దానికి రంగులు అవసరం లేదంట, దాన్ని మాట్లాడితేనే కడుపు పండిపోతుంది, దాన్ని మాట్లాడితేనే కడుపు అంతా నిండిపోతున్నాయి. రంగులు వేసుకుంటుందా, రంగులు వేసుకుంటలేదు, అంచేత రంగులు వేసుకున్నారు. ఎస్తేరు రంగులు వేసుకోలే, దీనరాలుగా ఉంది. అదే ఎస్తేరు ఆ రాజ్యానికి రానేయింది. ఎస్తేరు వినయ సంపదరాలు, దేవుడేదో ఆశిస్తాడు, దేవుడేదో కనపరుస్తాడు, దేవుడే తను హెచ్చిస్తాడు, దేవుడే తను గొప్పదాన్ని చేస్తాడు అనే నమ్మకం కాదు. ఒరిజినల్గా ఆవిడ గుణమే సాత్వికం, ఆవిడ గుణమే దీనం. ఆ గుణాలు ఎవరికి నచ్చేయండి, దేవుడికి నచ్చినాయి. ఆ దీనాత్మరాలని 120 దేశాలకి రాణించేశాడు. ఆ దీనాత్మరాల యొక్క ప్రార్థన చేత ఇశ్రాయేలుకి సంపూర్ణంగా విడుదల వచ్చింది. అంచేత కొండల వైపు ఇస్తే చెప్పలేదు, నేను రాజుగారికి చెప్తాను, మా ఆయనకి చెప్తాను, మా ఆయన దగ్గర ఎలా చెప్పాలో నాకు తెలుసు, మొత్తం ముఖంతా రంగేసేసుకుంటాను, సింటంతా చేసుకుంటాను, రాజా నా రవ్వులు రాజా, రాజా నా ముద్దుల రాజా అని ఎలాగలాగ లాలించి కార్యం చేస్తానని చెప్పలేదు. నేను దేవుడితో చెప్తున్నాను, దేవుని బతిమాలుకున్నాను నేను. అంచేత దేవుని తెలియని వాళ్ళు మనుషుల్ని ఆశ్రయిస్తారు,
దేవుని తెలియని వాళ్ళు మనుషుల పాపం కోసం వాళ్ళు సహకారం చేయలేదు, వీళ్ళ సహకారం చేయలేదు, వాళ్ళు మమ్మల్ని ప్రేమించలేదు, వీళ్ళు మమ్మల్ని ప్రేమించలేదు. మొన్న ఒక ఆవిడని ప్రార్థన చేసుకున్నట్టే నాకు దేవుడికి స్వరం చెప్తున్నాడు, ఒక ఆవిడ నన్ను ప్రేమించట్లేదు అంటుంది అని దేవుడు చెప్పాడు. 3 రోజులు పోయిన తర్వాత తల్లి వచ్చింది, ఏమ్మా నువ్వు ఇలాగ అంటున్నావు కదా. నిజం అన్నయ్య గారు, మీరేంటో అందరితో నవ్వుతా పక్కపక్క నవ్వుతూ మాట్లాడతారు, నన్ను చూస్తే చాలు మొక్క ముడుచుకుంటారు, అందుకే నాకు అలా అనిపించింది ప్రాణం అని చేత. నా ప్రియులారా, ఎక్కడైతే దీనాత్మలు కలిగి ఉంటారో అక్కడ దేవుని కృపకు పాత్రలుగా ఉంటారు. వాళ్ళకి ఎవ్వరూ అవసరం లేదు, వాళ్ళ మూలంగా అనేక మందికి దీవెన వస్తాయి. అంచేత దీనాత్మలు, అంచేత ఎవరిని దేవుడు ప్రేమిస్తాడు. సాత్వికులు ధన్యులు, దీనాత్మలు ధన్యులు, వారు దేవుని కృపకు పాత్రులు. ఎస్తేరు దీనాత్మరాలు, యేసోబు సాత్వికుడు. వాళ్ళు ఎవరి మీద ఆనుకోలేదు, వాళ్ళు ఎవరిని బతిమాలేదు. వాళ్ళకి ఏదైనా కోపం ఉందా అంటే ఏమాత్రం కోపం లేదు. యేసోబుకి అన్నదమ్ములు ఎదురైనప్పుడు ఒక్క మాట అనలేదు, వాళ్ళకి తిరిగి రాజ్యాలు ఇచ్చాడు. అంచేత ముందర మేము దేవుడు నమ్ముకున్నామండి, మాకు కుదరలేదండి, మరి మా మామయ్య ఉన్నాడండి ఎమ్మెల్యే అండి, మా పెదనాన్న ఉన్నాడండి ఎమ్మెల్సీ అండి, మున్సిపాలిటీ చేస్తాడండి, మరి ఎవరు ఏం చేయట్లేదండి, ఈ సొల్లి చెప్పుకున్న తిరుగుతాం. నేను ఆదరించేవాడు, నిన్ను కనపరిచేవాడు, నీకు సహకారం చేసేవాడుకున్నాడు, ఆయన పేరే దేవుడు. ఆయన యందు ఎప్పుడైతే అనుకుంటావో ఈ లోకంలో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన వ్యాధులు, అనేకమైన ఆటంకాలు నీకు ఎదురు కావచ్చు. నిరంతరం దీవించబడుతూ గణపరచబడుతూ ఆస్వాదించబడుతూ గాక ప్రార్థించుకుందామండి. కనికరంగల మహారాజా, నీకు నిండు వందనాలు. ఈ రాత్రి సమయంలో దీనాత్ములు ధన్యులు, వారు దేవుని కృపపాత్రులు అవుతా ఉన్నాం. సాత్వికులు ధన్యులు, వారు భూమిని చేస్తారన్నాం. కనుక ప్రభువా, మేము ఎన్నెన్నో ప్రార్థన చేసి ఓడిపోతున్నాం. దావీదు చెప్తున్నాడు, కొండల తట్టు చూసిన చేపు ఎటువంటి ఆశ్రయం మీకు లేదు, నా వైపు చూడండి, నేను మీకు సహకారం చేస్తానని చెప్పాం. కనుక ప్రభు, ఈ రాత్రి నుంచి, ఈ గడి నుంచి, ఈ నిమిషాల నుంచి మేము ఎవరి మీద ఆనుకోకుండా సంపూర్ణంగా నీ మీద ఆనుకుని నీ పాదాల దగ్గర అయా స్తుతి చేస్తూ, నీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తూ, ఎస్తేరు పొందుకున్న ఆ గొప్ప అదృష్టం, యేసోబు పొందుకున్న ఆ గొప్ప అదృష్టం మేము కూడా పొందుకున్నట్లు మమ్మల్ని సిద్ధపరచమని నీ ప్రేమ గల దీపాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తమే పరలోకమందు నెరవేట్లు భూమి యందు నెరవేరును గాక. నానాడికి కావలసిన మాకు నేటికి ఇవ్వండి, మా యొక్క అపరాధం చేసిన వారిని మేము మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి, మమ్ము స్వామిని ప్రవేశించిన ఒక కీడుని రక్షించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యెహోవా తండ్రి యొక్క కృప, యేసు ప్రభు వారి యొక్క దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మిక శక్తి మనందరికీ ఎప్పుడు తోడై మనందరినీ ఎప్పుడు దీవిస్తూ ఆయన దివ్య కృపకు పాత్ర చేయను గాక. ఆమేన్. జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాను.